అణగారిన వర్గాలకు చెందిన అమాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చెయ్యని నేరాలకు అక్రమంగా కేసుల్లో ఇరికించి పురుషులు మహిళలు అనే భేదం లేకుండా పోలీసులు చావగొడుతున్నారని ప్రకాశం జిల్లా చీమకుర్తి, తాళ్లూరు మండలం కనిగిరి, మరిచెట్లపాలెం, పొదికూరపాడు మండలాల్లో నివాసముండే పాములవారిగా పిలవబడే అణగారిన కులానికి చెందిన తమను దొంగతనాలు, గంజాయి కేసుల్లో ఇరికించి నేరాలను ఒప్పుకునేంతవరకు అమానవీయత, విచక్షణారహితంగా చావగొడుతూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, తమ పూర్వీకులు ఎవరో చేసిన ఒక నేరాన్ని ఆసరాగా తీసుకుని వరుసగా తరతరాలుగా కేసుల పేరుతో అమాయకులమైన తమపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధితులు వాపోయారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని లాఠీలకు కారం రాసి మర్మాంగాలలో చొప్పించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ఆ నొప్పులకు తాళలేక ప్రాణభయంతో చేయని నేరాలని చేసినట్లు ఒప్పుకోవాల్సి వస్తుందని మన్నినరు కన్నీటి పర్యంతమయ్యారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి ప్రెస్ క్లబ్లో బాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. నా పేరు పోలా జాను, మాది గంగవరం, తూర్పు గంగవరం, తాళ్ళూరు మండలం. సార్, నాకు చాలా రోజుల నుంచి పోలీసుల టార్చర్ తట్టుకోలేకపోతున్నానండి. నాకు ఒక ఆటో ఉంది, ఆటో తోలుకుంటా పూర్వంలో ఒక పాత కేసు ఒకటి పెట్టారు. నాకు ఆ కేసు పెట్టిన కానించి పదే పోలీసు వాళ్ళు వచ్చి ఈ మధ్యలో 2 సంవత్సరాల కింద మా ఊరు ఎస్ఐ గారు, తాళ్ళూరు ఎస్ఐ గారు మల్లికార్జునరావు సార్ ఆయన వచ్చాడు. తాళ్ళూరు మండలం సార్, ప్రకాశం జిల్లా వచ్చాడు. ఆయన ఒకరోజు ఇంటికాడ ఉండి పిలిచాడు. అరే, నీతో చిన్న మాట ఉంది, పాత కేసు ఒకటి ఉంది కదరా, రారా నీతో మాట్లాడాలి రమ్మని పిలిచాడు సార్. పోయిన తర్వాత ఆ నుంచి తాళ్ళూరు స్టేషన్ నుంచి నన్ను మునుగోడు స్టేషన్ మార్చి నన్ను గుల్లగుల్ల విమానం ఎత్తి పైకి లాగి కొట్టి నాకు అరకాల కోటింగ్ ఇచ్చి, బల్లా కోటింగ్ ఇచ్చి, ఎక్కడైనా ట్రాన్స్ఫరాలు చేసినా నా కొడక నువ్వు ట్రాన్స్ఫరాలు చేసావు, కేసులు ఒప్పుకో, పద్ధతిగా ఒప్పుకొని నాగరాజు ఎస్ఐ గారు, మల్లికార్జున ఎస్ఐ గారు నన్ను కొట్టి బలవంతంగా 23 కేసులు పెట్టారండి నా మీద. కుర్చేడు, దరిసి, ముల్లమూరు, తాళ్ళూరు, కొండేపి, మర్రిపూడి అన్నీ పెట్టి నేను ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి నాకు 4 పిల్లలండి. పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు 2 గట్టిగా 5 సంవత్సరాలు అవుతున్నారు. 4 పిల్లలు. బండి తోలుకుంటా, నా కష్టాలు నేను చేసుకుంటా. లోపల నుంచి బయటకు రావడానికి నా ఇంట్లో ఉన్న ఆస్తి అన్నీ అమ్ముకొని బయటకు వచ్చి ఇల్లు లోన్లు పెట్టుకొని ఎంతో కష్టపడి సంపాదించుకొని నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఆపట్లే, నన్ను తీసుకుపోతూనే ఉన్నారు. ఏదో ఇబ్బంది, వాళ్ళని బట్టండి, వీళ్ళని బట్టండి, రేకుల కొట్ల మీద మేమే చెబుతాం, మీరే చెప్పండి అని కొట్టేది, హింస పెట్టేది. మా ఊరు ఎస్ఐ గారు, కానిస్టేబుళ్ళు మొత్తం నన్ను పిలిపించి ఏదో విషయంలో మళ్ళా అది చేసావంట, ఇది చేసావంట అని నన్ను అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి నన్ను రక్షించండి అయ్యా. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఉండలేకపోతున్నారు, ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు. నేను ఆడైనా కానీ మందు తిని చచ్చిపోదనిపిస్తుంది. పెళ్ళం బిడ్డలతో సంతోషంగా సేపు ఉండలేకపోతున్నాను. అన్నదమ్ములు కూడా నాకు చదువుకున్న తమ్ముడు ఉన్నాడు, వాడి జీవితం కూడా నాశనం అయిపోతుందని భయం వేస్తుంది. నాకు 4 పిల్లలు చదివించుకుంటున్నాను, ఎన్నో బాధలు పడుతున్నాను. ఆటోకి ఇదే కట్టుకుంటూ, ఇంట్లో జరుపుకుంటూ, వారాలు కట్టుకుంటూ ఎన్నో బాధలు పడుతుంటే అసలు ఇదేం డేంజర్ అయ్యా, ఇదేం బతుకు, ఇదే ప్రభుత్వం ఏమో కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడే సార్, అందరు మా ఊళ్ళే, అందరూ ఎట్నే చేస్తారు. అందరి బాధలు ఇవే బాధలు, ఎవరు చెప్పుకునే వాళ్ళు లేక మా బాధలు చేసుకుపోవడం, కొట్టడం, మనమెత్తడం, ఒప్పుకోమని వాళ్ళే చెప్పడం. ఒక కేసు పెడుతున్నారా, ఏమీ లేదు, సాయంత్రం వదిలి పెడతామంటూ మా కేసులు పెట్టడం, తోయటం, మళ్ళీ 5-6 నెలలు ఉండటం. ఇదే బాధ నా బాధ. మా ఇంటి మీద మొత్తం మీద పెట్టారు. ఇక్కడ గంజాయి కేసులు పెట్టారు, ట్రాన్స్ఫర్ కేసులు పెట్టారు. ఆఖరికి ఆడపిల్లల మీద మా వైఫ్ 10th చదివిందండి. మా వైఫ్ ఇంట్లో పని తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళేది కాదు. మా వైఫ్ కాడికి నేను సెంటర్కి వెళితే ఎక్కడికి వెళ్ళి నీ మొగుడు దేనికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, స్టేషన్ కాడికి రమ్మని అంటాడు. మా వైఫ్ని తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్తాను. నేను ఊళ్ళోనే బండి తోలుకున్న ఫోటోలు కానీ వీడియోలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నేను అన్నీ తీసి పెట్టుకుంటా. నేను ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఏదైనా ఇబ్బంది వచ్చిందని ముందే జాగ్రత్త వీడియోలను తీసి పెట్టుకుంటా. నేను ఆ వీడియోలు ఉన్నా కానీ నిన్న ఆదివారం పూట నన్ను పిలిచి ఏరా నేను అదే ట్రాన్స్ఫరాలు తింగుతున్నావు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, సార్ అలాంటిది ఏం లేదు, నాకు 4 పిల్లలు, నేను ఎవరి జోలికి పోవట్లేదు అయ్యా, అట్లాంటిది ఏం లేదు, మా ఊరి సెంటర్లో నుండి బండి తోలుకుంటున్నాను, ఎవరి జోలికి పోవట్లేదు, నా జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను, నేను ఎవరి జోలికి పోవట్లేదు సార్ అని చెప్పారు. సంఖ్య మా ఊళ్ళ మీద అయితే మాత్రం 22 మంది దాకా పెట్టారు సార్. ఒకసారి ఆమె 7 మీద పెట్టారు. మా కేసు ముద్దాయిలు ఎక్కడెక్కడ వాళ్ళని లాక్కొస్తారు, ఎక్కడెక్కడ బైక్ కేసు వాళ్ళని, ఎక్కడెక్కడ గంజాయి కేసు వాళ్ళని. ఒకసారి మాకు 23 కేసులు పెట్టారు. 2 సార్లు గంజాయి కేసు పెట్టారు. ఒకసారి కొండేపులో పెట్టారు, ఒకసారి కుచ్చేడులో పెట్టారు.
అసలుకి ఎక్కడికి పోదామన్నా మాకు ప్రశాంతం ఉండట్లా. ఆఖరికి ఎక్కడికేం పోవాలన్నా చేయాలన్నా చెందాలన్నా కానీ భయపడత చేయాల్సి వస్తుంది. ఆఖరికి నైట్ పూట ట్యూబులు పెట్టుకుని తిరుగుతున్నాం సార్. పెళ్ళం బిడ్డల కాడ ఉండలేక ట్యూబులు పెట్టుకుని తిరుగుతున్నాం మేము. ఎలుగుల మంది సార్. ఏం చేయాలి అర్థం కావట్లా. చనిపోదామంటే మీ ఏమేం చేసుకోండి, నాకు ఇబ్బంది లేదు, ఏమేమి బిక్కుంటారు ఏడకేం బండి. మొన్న మేము మంగళవారం రోజు ఎస్పీ ఆఫీస్ కాడికి పోయాం. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎఫ్సీ ఆఫీస్లోకి ఇక మేము ఆయనతో మా బాధలు ఆయనతో చెప్పుకుందామని ఒంగోలు ఎఫ్సీ ఆఫీస్ కాడికి పోతే మమ్మల్ని పానీలేదు. మమ్మల్ని ఏం చేయాలి, మాకు ఎక్కడితో దిక్కుతో అసలు ఇళ్ళకాడ ఉంచుంటా ఏదో ఒంగోలు CCS వాళ్ళు తాళ్ళూరు వాళ్ళు ఏదో స్టేషన్ వాళ్ళు రావడం దెంకపోవడం, మా కేసులు పెట్టడం. మా వాళ్ళని ఆల్రెడీ ఒక 4-5 తీసుకెళ్లారు. వాళ్ళేమో మేము పోయి ఏం చేశారు అంటేనే మేమేం చేయలేదు, మేమేం చెందలేదు, వాళ్ళని కొట్టి ఒప్పుకోమని అంటున్నారు అన్న వాళ్ళు అంటున్నారు. ఇల్లు అడిగితేనే మా ఊరు రైతులతోటి వాళ్ళతో వీళ్ళు ఫోన్లు చేపిస్తేనేమో మేము చేయలేదు, మేము వాళ్ళు చేశారని ఒప్పుకున్నారని మాట్లాడుతున్నారు సార్. పాముల వాళ్ళు సార్. మేము మా క్యాస్ట్ పాముల. మేము తక్కువ కులం అని ఏ కాడికి పాములోడు అంటే దొంగని ముద్రేసింది వాళ్ళు సార్ మా మీద. ఏమి చేయకపోయినా దొంగ 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 రే మీరు పాములు రా దొంగ రాకుంటారా మీరు అన్న మాటే మాకు వీళ్ళ నోట్ల నుంచి వచ్చాయి. ఈ నైట్ పూట సార్, పగులేమో రారు. నైట్ పూట వస్తున్నారు. బండ్ల మీద ఏదైనా ఉంటే అక్కడక్కడ ఉండే టీగులు కొట్టుకుంటే భుజం మీద చేతులు వేసేది, ఇట్లా కార్లలో ఎక్కించుకొని పోయేది. 2-3 రోజులు, వారం 10 రోజులు ఉంచుతారు. గుళ్ళ కొడతారు, విమానం ఎక్కిస్తారు. బాగా తట్టుకునేదే కాదు. ఇప్పటికి ఈ కాలు అసలు అల్లాడిపోయి ఎడం కాలు విమానం ఎత్తితే అల్లాడిపోయాం సార్. పోయాం సార్. అంతదాకా మమ్మల్ని పానివ్వట్ల. మేము మధ్య తరగతి వల్ల మాకు చదువు లేదు. మెయిన్ పాయింట్ చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు ఎవరు సహాయం చేయట్లేదు సార్. మా ఊరు మేము ఎమ్మెల్యేగా గొట్టుపేట లక్ష్మి కాడికి మనం వెళ్దామని అందరం వెళ్ళాం. అక్కడ లేదు. ఇంకేం చేయాలో అర్థం కాల. మీడియా వాళ్ళని కలిస్తే మీ కాడికి వస్తే న్యాయం జరిగిద్దని మీ కాడికి వచ్చామయ్యా. ఎట్టయినా ఇది మీడియా వాళ్ళు మీరు ఉంటున్నాం సార్. మేము అందరం ఉంటున్నాం. మా ఊరు గంగవరం, తూర్పు గంగవరం తాళ్ళూరు మండలం సార్. నేను అక్కడే సెంటర్లోనే ఆటో నడుపుకుంటున్నాను. ఆటో ఫోటోలు అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి. నేను డైలీ బండి తోలుకుంటాను. నేను ఉదయం నుంచి సాయంత్రం సెంటర్లోనే ఉంటాను. మళ్ళీ ఎక్కడికి పోయేదే లేదు. నా ఫోన్ అప్పటికి మా ఊరు ఎస్ఐ గారితో కూడా చెప్పా, సార్ నా ఫోన్ ట్రాప్లో పెట్టుకోండి, మీకు ఏదైనా చేస్తే తీసి శిక్షించండి, అంతేగాని ఉత్తదానికి 10 జనం మీరు చేయకుండా మా మీద కేసులు పెట్టొద్దు, నన్ను కొట్టొద్దు, మమ్మల్ని అనొద్దంటే అసలు లెక్క కూడా పెట్టరు. నువ్వు చెప్పింది మేము వినవరా, మాకు చెప్పింది మాకు నువ్వు చెప్పాల్సిందని మాటలే ఎక్కువగా వస్తున్నాయి సార్. ఇక్కడికి మిమ్మల్ని కలవాలని వచ్చాము సార్. లోకేష్ కాడికి పోదామని వచ్చాము. అక్కడికి ఆ సార్ కాడికి పోదామని ఆయన కాడితో మాట్లాడి మాకు కష్ట సుఖాలు ఆయనకి చెప్పుకోవాలని వచ్చాం. ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. మాకు తెలిసిన సార్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళాము సార్. అక్కడ దాకా వెళితే మాకు అడ్రస్లు ఏం తెలియదు, మాకు చదువు లేదు. ఆన్లైన్లో బయటలాడుకుంటాం గేట మీరు వేరే వాళ్ళ ద్వారా మీ కాడికి ఇలా వచ్చి మా కష్ట బాధలు మీకు చెప్పుకుందామని మీ కాడికి వచ్చాము సార్. నాకు ఒకరి మీద 4 కేసులు, 5 కేసులు అటు పెట్టారు సార్. 10 మంది దాకా పెట్టారు సార్. మేము కొంతమంది చికెన్ వ్యాపారం కొంతమంది చేస్తాం, కొంతమంది చిత్కాయతలు ఎదుర్కొంటారు సార్. కొంతమంది పొలం పనులకు పోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉన్నారు. గతంలో కేసులు ఉన్నాయి సార్. గతంలో కేసులు 1 అలా ఉండబట్టి టార్గెట్ చేసి అయ్యిగా ఈ ఫస్ట్ స్టార్టింగ్ అదే కేసు సార్. అయ్యే కేసు సార్. ఏ కేసు పెట్టా ట్రాన్స్ఫారం ఫస్ట్ ట్రాన్స్ఫారం రేగ ఇనుము కేసులు అలా ఎంకపోయారు సార్ మమ్మల్ని. ఫస్ట్ సారి మమ్మల్ని ట్రాన్స్పోయింది ఒక ఇనుము కేసులో తెచ్చిపోయారు. తర్వాత స్టార్టింగ్ ట్రాన్స్ఫారాలు, గంజాయి యాడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ కోసం ఏదైనా మీకు లీస్టులు ఉన్నాయి కాబట్టి మీకు దొంగలు అన్న మాటే వీళ్ళకి కనపడుతుంది సార్. మాది కనిగిరి సార్. 6 మంది పిల్లలు. మా ఆయన కాలు యాక్సిడెంట్ అయ్యి కుంటోడు మా ఆయన. మేము ఒక బండి తీసుకున్నాం, ఆటో తీసుకున్నాం. ఆ ఆటో బాడీకి ఇచ్చాము సార్. ఆ ఆటో బాడీకి ఇచ్చేసరికి వాళ్ళు ఎవరు అబ్బాయికి ఇచ్చేసరికి ఆ అబ్బాయి మరి ఏం చేశాడో ఏమో ఆ బండి పోలీసు వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి చెప్పారు సార్ మాకు. ఆ బండి నా పేరు మీద తీసుకునేసరికి నువ్వు కూడా దొంగతనం చేశావు, ఆ కేసులో నువ్వు ఉన్నావు అని చెప్పి నాకు చెప్పారు సార్ వాళ్ళు. మేము చేయలేదని చెప్పి మేము అన్నాం. చేసినారు అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయి నైట్ పూట 12 గంటలప్పుడు వచ్చి మొత్తాన్ని తీసుకొని పోయి మా అక్కని మా చెల్లెల్ని మమ్మల్ని తీసుకొని పోయి నైటు పగులు 3 రోజులు కొట్టారు సార్ మమ్మల్ని. కొట్టి కళ్ళల్లో కారం పెట్టి గుండు సుదులు పొడిచినారు చేతలల్లో కొండి పోగులు పొడిచి గందరగోళం కొట్టారు సార్ మమ్మల్ని. ఆడ కేసులు పెట్టేసరికి చిన్నగా 6 నెలలకి 7 నెలలకు బయటకు వచ్చాము సార్. తీసేవాళ్ళు లేక మాకు. మేము కనిగిరి వచ్చిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారు మీకు కేసులు, మేము కనిగిరి వాళ్ళం కదా పెట్టాల్సింది, దేనికి పెట్టారు అక్కడ అని చెప్పి అడిగితే మేము చేయలేదు, పెట్టలేదు, మేము కావాలని పెట్టారు మాకు అని చెప్పి మేము చేస్తే మీరు గంజాయి అమ్మబట్టి కదా పెట్టిందని మళ్ళీ నైట్ పూట మేము భార్య భర్తలం పండుకొని పిల్లలు వరుసగా మేము పిల్లలను పండుకొని ఉంటే
పిల్లల్ని మమ్మల్ని పైకి లేపి వాళ్ళే గంజాయి ప్యాకెట్ జాకెట్లలో నుంచి ఆడ కానిస్టేబుల్ జాకెట్లో నుంచి తీసి మా ఇంట్లో వేసి మేము నిద్రపోయే వాళ్ళ కాడ వేసి కావాలని కేసులో ఇరికించి మమ్మల్ని భార్య భర్తలను ఇద్దరిని వేశారు సార్ లోపల. మా ఆయన కుంటాడు, మా ఆయన నన్ను ఇద్దరం కలిపేశారు. పిల్లలు అయితే అడుక్కొని తిన్నారు సార్, బజార్ మీద అయితే అడుక్కొని తిన్నారు. మమ్మల్ని తీసే దిక్కులేక ఆ కనిగిరోళ్ళు కావాలని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఒక ఊరోళ్ళు కాదు సార్, ఒక్క ఊరోళ్ళు పెట్టినారు. 20 ఊరోళ్ళు ఎత్తుకొని పోయి మమ్మల్ని 20 కేసులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు పంచుకున్నారు మమ్మల్ని. నా మీద 33 దాకా పెట్టారు సార్ మా మీద కేసు. పెట్టారు సార్ నా మీద. అట్లా కోర్టుకు పెడతారు సార్, 11 గంటలప్పుడు పెడతారు సార్ కోర్టుకి. ఒకసారి దర్శిలో 11 గంటలప్పుడు పెట్టారు సార్ మమ్మల్ని. కాదు, నైట్ పూట అంటే వాళ్ళు ఇంట్లో చూపించారు సార్ మమ్మల్ని. ఇంట్లో చూపించి నేను చెప్పా, మేము చేయలేదు, మమ్మల్ని కావాలని చూపిస్తున్నారు. మాకు దెబ్బలు తగిలి తలకాయ పగలు కొట్టారు. నాకు తలకాయ పగలు కొట్టారు, దెబ్బలు తగిలి, మా తమ్ముడికి దెబ్బలు తగిలి, నాకు దెబ్బలు తగిలినాయి. మొత్తం దెబ్బలు కూడా చూపించాం మేము. ఆమె ఒప్పుకోవాలన్నిటికీ. వీళ్ళ మీద కావాలని పెట్టారు కేసు అని చెప్పి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించారు. అప్పటికప్పుడే పిలిపించి మాట్లాడినారు వాళ్ళతోటి. మాట్లాడలేక మీరు అప్రమాణంగా కేసు పెట్టారు, మీరు ఒట్టేయండి అని చెప్పి వాళ్ళ చేత ఒట్టేపిస్తే సిఐ గారు పెట్టారు వాళ్ళ మీద, మేము కాదు అని కానిస్టేబుల్ చెప్పారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మమ్మల్ని మా జైలుకి పంపించారు సార్ వాళ్ళు. వేరు పోలీస్ స్టేషన్ సార్. నైట్ పూట వస్తారు, నైట్ పూట ఎత్తుకొని పోతారు. నిద్ర బాగానేరు అసలు మమ్మల్ని. పిల్లలు మేము పండుకొని ఉంటాం. ఏ జాంకాడ అంటే ఆ జాంకాడ ఎత్తుకొని పోతారు. నా బిడ్డ చిన్న అబ్బాయి 9 సంవత్సరాల అబ్బాయి, ఆ అబ్బాయిని తీసిపోయి, ఆ అబ్బాయి కూడా చదువుకుంటే అబ్బాయి 9 చదివిండే అబ్బాయి, ఆ అబ్బాయిని తీసిపోయి నువ్వు మీ అమ్మ చేస్తుంటే నువ్వు కూడా చేసినవరా అని ట్రాన్స్ఫర్ నువ్వు కేసులు ఒప్పుకోరా, ఇగో ఒప్పుకోరా అని చెప్పి అబ్బాయిని కూడా కొట్టినారు. అబ్బాయిని కొడితే ఆ అబ్బాయి అదిరిపోయి దేశం వెళ్ళిపోయింది సార్ బేల్దార్ పనికి. కొండేపి సార్, కొండేపి, పొదిలి, మేదరమెట్ల, కనిగిరి, ఒంగోలు, మద్దిపాడు అటు పెట్టారు సార్ నా మీద. నూతలపాడు కూడా పెట్టారు సార్. కావాలని పెట్టినారు సార్. నేను చేసింది కాదు, పెట్టింది కాదు. చికెన్కి వ్యాపారం చేసుకుని పిల్లలు, చిన్న పిల్లలు సార్. నాకు పాలు తాగి పిల్లలు కూడా ఇసిరి అవతలు తెంగారు. ఇసిరి అవతలేసి ఆ అమ్మాయిని అవతలేసి నాకైతే చేతులలో గుండు సూదులు తొక్కారు సార్. వాళ్ళు భయపడి చెప్పుకోలేక నేను భయపడిపోయి నేను చేయకపోయినా కానీ అట్ట ఒప్పుకోమంటానే కానీ కాళ్ళు పట్టుకొని ఏడిచిన కానిస్టేబుల్. తొడల చందని చేయి పెట్టుకొని తొడల చందని చేయి పెట్టుకొని కస గుచ్చి రక్తం గోని పట్ట మీద పోసాడు సార్ ఆయన. కనిగిరి వాళ్ళే సార్. తెలీదు సార్ మాకు ఎస్ఐ గారి పేరు. 4 నెలలు అవుతుంది సార్ జరిగి. మళ్ళీ ఇదే పనికి ఇప్పుడు ఇంట్లో వండుకొని ఇట్లా సార్ వారం మీరు రాండి స్టేషన్ దగ్గరికి, మేము సంతకాలు పెట్టాలని చెప్పేసి పిలిపించేది. అక్కడికి రబ్బర్ తీసుకొని ఆడవాళ్ళు అనుకోకుండా మగవాళ్ళు అనుకోకుండా లోపల సిఐ రూమ్లో తీసుకొని పోయేది. గొల్లగా చేతుల మీద కాళ్ళ మీద కొట్టేది. మీరు మళ్ళీ చేస్తారు ఒప్పుకోండి అని చెప్పి కొడుతున్నారు. మళ్ళీ ఉన్నాయి సార్. అందరిని పిలుచుకుపోయి ఊర్లో మొత్తం తీసిపోయి అందరూ మా వాళ్ళే. ఊరూరల్లో ఒక్కొక్కరు నేర్కొని పోయేది. ఇట్లా కేసులలో ఇరికిచ్చేసేది. మమ్మల్ని మా జీవితాలు నాశనం చేసేస్తారు సార్. అసలు పిల్లలు చదువుకోవట్లే భయపడి సిగ్గుపోతుందని నా 2 పిల్లలు చదువు మానేసారు సార్. అమ్మాయి 10 చదివింది. తీసుకెళ్తాం లేదు సార్, మమ్మల్ని పానీయటం లేదు అసలు. నైట్ పూట వస్తున్నారు, నైట్ పూటే చేస్తున్నారు. 10 రోజులు 20 రోజులు మమ్మల్ని జైల్లోనే పెడతారు. ఆడవాళ్ళు కూడా అనుకోని ఇట్లా లోపల పెట్టేది, రూమ్లలో తాళం వేసేది. ఇంకోళ్ళు ఏం చేసినా చేస్తారు సార్. తర్వాత చేస్తారు మమ్మల్ని. నేను చికెన్కి వ్యాపారం చేస్తా. మా ఆయన కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయింది. లేదు సార్ అసలుగా మేము అట్లా చేసేవాళ్ళం కాదు. మేము వ్యాపారమే చేసేవాళ్ళం, చికెన్కి వ్యాపారమే. కావాలని నైట్ పూట తీసిపోయి అవును సార్, కావాలని చేసి పెడతారు మమ్మల్ని. మాకు న్యాయం చేయండి సార్. మాకు వారం పిలిపిస్తుండ్రు మమ్మల్ని స్టేషన్కి. పిలిపించేది గొల్ల చేతల మీద కొట్టేది. మళ్ళీ కేసులు ఒప్పుకోండి మీరు మళ్ళీ జైలుకి పోండి అని చెప్పి అనేది. మమ్మల్ని తిరగనియటం లేదు. అక్రమంగా పెడుతుండ్రు మమ్మల్ని. ఏడాడోళ్ళు అందరూ ఎత్తుకొని పోయేది మమ్మల్ని. కనిగిరోళ్ళు ఒక్కరు తీసుకుపోతే పొదిలోళ్ళకి అప్పగిస్తుండ్రు. పొదిలోళ్ళు కలిసి కొండేపోళ్ళకి అప్పగిస్తుండ్రు. అక్కడి నుంచి ఒంగోలుకి అప్పగిస్తుండ్రు. అట్ట ఊరూరు మార్చుకుంటేది. ఆడవాళ్ళు కూడా అనుకోకుండా మార్చుకుంటేది. మమ్మల్ని గొల్ల కొట్టేది. 7 మందిని తీసుకెళ్లారు సార్. వాళ్ళని కొడతా కూడా అందరి మీద చెప్పండి అంటుంటే మాకు ఇళ్లలో పండుకోవటం కూడా భయం పుట్టి ఈ ఆడ పండుకోవాలి తెలియక బళ్ళల్లో పండుకుంటున్నాం సార్. ఇల్లులు వాకిలు వదిలిపెట్టేసి బళ్ళ మీద పండుకుంటున్నాం భయపడి. పిల్లలు కూడా వదిలిపెట్టేసిన బాధం అని చెప్పి వచ్చినాం సార్. మేము హైదరాబాద్ పోయి నిన్న ఎస్పీ కాడికి వెళ్ళాము. వెళితే అక్కడ సార్ దగ్గరికి వెళ్ళనీలేదు, గేట్ దగ్గర ఆపేశాడు. మేము సార్ని కలవాలంటే దర్శి సిఐ ఎస్సీ వచ్చారు బయటికి. మేము అక్కడే ఉన్నారంట వాళ్ళు. వాళ్ళు మీతో మాట్లాడతారని చెప్పి మమ్మల్ని గేట్ దగ్గర ఆపేశారు. మేము గేట్ దగ్గరికి వస్తే మా ఆయన అడిగాడు, సార్ చేస్తుంటే కొట్టుకోండి సార్, పెట్టండి, మమ్మల్ని చంపేయండి, ఒప్పుకుంటాం. మమ్మల్ని ఒట్టి పుణ్యాన్ని తీసుకెళ్ళి కేసులు పెడితే మేము ఎట్లా బతకాలి సార్ అని అడిగాడు. అడిగితే ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, మీ వాళ్ళు మీ ఇళ్ళకి వస్తారు చేయకపోతే నేరం అనేది
అసలు వదిలిపెట్టరు సార్, చూపిరు. కేసుల కాడికి వెళ్ళి సార్ మా అబ్బాయిలను తీసుకొచ్చారు, ఇక్కడ చూపియండి సార్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సార్ చూస్తే అరుస్తాడు, మీరు రోడ్డు అవతలకి వెళ్ళండి అంటారు కానిస్టేబుల్. అట్లా ఇబ్బందులు పెడుతున్నారు సార్. అస్సలు చూపిరు. పిల్లల్ని తీసుకెళ్ళేది కిడ్నాప్ చేసినట్టు చేస్తారు సార్. అసలు ఇప్పుడు 7 తీసుకెళ్ళారు అబ్బాయిలను తీసుకెళ్ళి ఏం సార్ అంటే అసలు సమాధానం ఏమి ఉండదు. ఆడవాళ్ళు అయితే ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. మా పరిస్థితి బాగాలేదు సార్. అసలుకి అది 7 కేసులు నా భర్తకు అయితే ఊరికి స్టేషన్ కాడికి రమ్మని చెప్పి 7 కేసులు పెట్టారు. 7 కేసులు పెట్టారు నా భర్తకి. అసలుకి ఇట్లా రెక్కలు ఇరగదీసి పైకి తీసి కొడుతున్నారంట సార్. అసలు అట్లా ఎందుకు చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏం సార్ అంటే మీకు గతంలో కేసులు ఉన్నాయి కదా, పెట్టారు సార్. కారం పెట్టారు అమ్మాయిలకి. మాకు సిగ్గుపోయిద్దని చెప్పుకోవట్లేదు సార్. కారం పెట్టి గుల్ల కొట్టి కళ్ళల్లో 70 మిరపకాయలు లెక్కేపించి తినిపించారు సార్ నా చేత. అట్లా చేస్తున్నారు. మీడియా మొదలు చెప్పుకోలేదు, సిగ్గుపోయిద్దని వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక వీళ్ళు ఒకటి ఒప్పుకొని కొట్లు మేము చెప్పండి మేము వసూలు చేసుకుంటామంటే కొట్లు మేము స్టేషన్ సార్ వస్తే వాళ్ళు రాసి పెట్టుకుంటారు కదా, కంప్లైంట్ రాసి పెట్టుకునేది మీకు పాత కేసులు ఉన్నాయి, మీకు పలానప్పుడు కేసు పెట్టాము అని అనేది ఆ కేసులు పైకి రేపేది మళ్ళీ కొత్త కేసులు పెడుతున్నారు సార్ మాకు. అంటే ఇప్పుడు తాళ్ళూరు మండలం ఎస్ఐ తీసుకెళ్తాడు సార్, ముల్లమూరు వాళ్ళకి అప్పచెప్తారు. ఆ ముల్లమూరు వాళ్ళు మేము కేసు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు పెడతారు. సరే మేము కేసు పెట్టుకుంటామని ఊరు వాళ్ళు పంచుకునేది పీటీ వారెంట్లు వేసేస్తున్నారు వీళ్ళ మీద, బయటికి రాకుండా. ఇంకా 6 నెలలు అవుతుంది వీళ్ళు బయటకు వచ్చేసరికి. అట్ట కూడా మేము బాకీలు పడి వాళ్ళని తీసుకొచ్చుకుంటే మళ్ళీ తీసుకెళ్తున్నారు. సార్ రమ్మంటున్నారు అంటున్నారు, మళ్ళీ స్టేషన్కి వెళ్తే మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఏం సార్ అంటే మీరు ఇదివరకు మీకు గతంలో కేసులు ఉన్నాయి కదా, అందుకు మీరు దొంగలే కదా అనేది ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు సార్. అదే అబ్బాయి చెప్పాడుగా 23 కేసులు అంటే 15 రోజులకు ఒకటేస్తున్నారు సార్ పీటీ వారెంట్లు. ఊరు వాళ్ళు బయటికి రాకుండా చేస్తున్నారు వాళ్ళని. న్యాయానికి పోయాం సార్. పోతే సార్ వాళ్ళ కాడికి మాకు న్యాయం చేసేది ఎవరు సార్? మేమందరూ చదువులేని వాళ్ళని. మా బిడ్డలు చదివించుకోవాలన్నా మాకు భయం వేస్తుంది సార్. ఎక్కడికి పోవాలన్నా మాకు అసలు బాధ వేస్తుంది. అసలుకి అమ్మాయి 10th చదువుతుంది, ఎక్కడ పోవాలన్నా నాకు అసలు బాధ వేస్తుంది. అమ్మాయిని ఆడే తీసుకెళ్ళాలి, అక్కడ చేర్పించాలి, అమ్మాయి ఏడుస్తుంది. నాన్న కేసులు ఉన్నాయి కదమ్మాయి అట్టాది. మేమేం చేసి మేము సావాలా బతకాల సార్? ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. అసలు లోపల పోనీకుంటా నువ్వేంద్ర మాట్లాడుతున్నావు, రూలీస్ మాట్లాడుతున్నావు ఏంద్ర అని మాట్లాడుతున్నాడు సిఐ సిఐ ఇద్దరు. జిల్లా పామర కులం అక్రమ కేసులు ఎత్తివేయాలి.